తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన గరుడ సేవకి భక్తులు భారీగా పోటెత్తారు. ఇప్పటికే ఆలయ 4 మాడ వీధుల్లో ఉన్న అన్ని గ్యాలరీలు నిండిపోయాయి. గ్యాలరీలో ఉన్న భక్తులకి ఉదయం నుంచి టీటీడీ అధికారులు అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. టీటీడీ అధికారులు భక్తుల కోసం ఏర్పాట్లు చేసిన మరింత సమాచారంపై కూడా తిరుమల మాడ వీధుల నుంచి మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టంకి మొదలయ్యే అవకాశం వచ్చింది. ముఖ్యంగా శ్రీవారి సర్వ దర్శనం అంటే వచ్చేటువంటి భక్తులు కావచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు గరుడ సేవకు సంబంధించి ఇప్పటికే భక్తులు భారీ స్థాయిలో తిరుమలకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గ్యాలరీలకు సంబంధించి చూసుకున్నట్టయితే భక్తులు భారీగా గ్యాలరీకి అంటే నిన్న రాత్రి నుంచి చేరుకున్నటువంటి భక్తులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోవడంతో బయట రోడ్లపై వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం నుంచి భోజనాలకు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అన్నప్రసాదాలు భారీ స్థాయిలో వితరణ చేస్తున్నామని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఇటు పులిహోర, చక్కెర పొంగలి, మరోవైపు నేతి పొంగలి, మధ్యాహ్నం నుంచి బాదం పాలు కావచ్చు, ముఖ్యంగా మజ్జిగ, ఇటు నీళ్లు నిరంతరాయంగా భక్తులకి అందిస్తున్నామని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలుపుతుందో. ముఖ్యంగా ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి భక్తులకి కావాల్సినటువంటి అన్నపానీయాలు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం వాళ్ళకైతే స్వీట్ పొంగల్ అంటే చక్కెర పొంగలి ఇటు అన్ని భక్తులకి అందించే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భక్తులకి సేవలు అందించేందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆ సేవకులు నేరుగా భక్తులకి ఒక్కొక్కరికి అందిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పూర్తిగా ఉంది. ఎందుకంటే భక్తులు ఒక్కొక్కరికి ఆయా ప్రాంతాలకి రాకుండా నేరుగా భక్తుల వద్దకే ఆ స్వామివారి ప్రసాదం అంటూ ఏదైతే ఇక్కడికి చేరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులకు సంబంధించి చూసుకున్నట్లయితే మజ్జిగ ప్యాకెట్లు చూసుకున్నట్లయితే 3 లక్షలు మజ్జిగ ప్యాకెట్లు ఏదైతే భక్తులకు అందిస్తున్నాం, ముఖ్యంగా 2 లక్షలు టెట్రా ప్యాకెట్స్ అందిస్తున్నామని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే 1,30,000 దాకా ఏదైతే బాదం పాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ప్రధానంగా 3 లక్షలకు పైచిలకు వాటర్ బాటిల్స్ కూడా సిద్ధం చేశాం. ఎప్పటికప్పుడు ఏదైతే భక్తులకి వాటర్ బాటిల్స్ అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి ఈ గ్యాలరీల్లోనే వేచి ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే నీటి సదుపాయాన్ని పూర్తిగా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులకి ఎప్పటికప్పుడు అంటే సాయంత్రం పూట పాలు, మరోవైపు బాదం పాలు కూడా సిద్ధం చేశామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి ఈ గరుడ సేవకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే బయట భద్రతకు సంబంధించి కూడా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఇక్కడ పూర్తిగా శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా ఎక్కడ ఎన్ని ప్రాంతాలు అంటే సుమారు 3,000 మంది శ్రీవారి సేవకులు పూర్తిగా వాళ్ళు ఇక్కడ సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము ఇప్పుడు ఇటువైపు చక్కెర పొంగలి అందిస్తుంటే ఇటువైపు సుండలు అంటే గుగ్గులు అందిస్తున్నారంటే భక్తులకి ఒక్కొక్కటి ఏదో ఒకటి భక్తులకి ఫుడ్కు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో భక్తులకి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎప్పటికీ ఆకలితో ఎవరు అర్ధాకలితో ఉండకూడదు. ముఖ్యంగా భక్తులకి అన్ని రకాలుగా అన్ని అందిస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీ మొదటి నుంచే చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పూర్తిగా గ్యాలరీలో కావచ్చు, ముఖ్యంగా స్వామివారి సేవకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా అందరూ ఉదయం ఇక్కడే ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించి భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఇప్పటికే 1,70,000 పైచిలకే గ్యాలరీల్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా టీటీడీ తెలిపే దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఈరోజు 3 లక్షల పైచిలకు ఏదైతే ఈ గరుడ సేవలో పాల్గొంటారని చెప్పేసి వాళ్ళైతే తెలిపిన నేపథ్యం. అంటే ప్రధానంగా నిన్న కూడా సర్వభూపాల వాహనం సమయంలో భక్తుల్ని ఏదైతే బయట వేచి ఉన్నారో రోడ్లలో అంటే బయట రోడ్లలో వేచి ఉన్నటువంటి భక్తులకి ప్రత్యేకంగా ఏ విధంగా వాళ్ళని లోపలికి పంపించాలి అనే ప్రధాన విషయం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాహన సేవ 4 మూలలకు వచ్చిన తర్వాత ఆ భక్తులను నేరుగా వాహనం దగ్గరికి అనుమతించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా ఆ సమయంలో అంటే రోడ్లపై వేచి ఉన్న భక్తులు ప్రతి ఒక్కరూ వాహన సేవ తిలకించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని, భక్తులు ఖచ్చితంగా గరుడ సేవ తిలకించే వెళ్తారని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా స్క్రీన్లు అంటే ఒకవేళ గరుడ సేవ మిస్ అయితే బయట పూర్తిగా తిరుమలలో పలు ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేశాం. భక్తులు ఖచ్చితంగా స్క్రీన్లలో ప్రతి ఒక్కరూ గరుడ సేవ తిలకించేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.